హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే రెడ్ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ అని దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ అనేవి అందరికంటే ముందు మీకే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ILR వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ట్రూ కాలర్ నుంచి మీ యొక్క నేమ్ని అదేవిధంగా ఇమేజ్ని ట్రూ కాలర్ నుంచి ఏ విధంగా డిలీట్ చేయాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళ ప్రైవసీ అనేది ట్రూ కాలర్ ద్వారా పోతుంది. అంటే అన్నోన్ ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నేమ్ అదే వీలైతే వాళ్ళ యొక్క ఇమేజ్ని కూడా మనకి ట్రూ కాలర్ అనేది చూపించడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క ప్రైవసీ అనేది పోతుంది. ఎవరైనా నెంబర్ సెట్ చేసిన వెంటనే వాళ్ళ నేమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలా కాకుండా ట్రూ కాలర్ నుంచి వాళ్ళ నేమ్ని అదేవిధంగా వాళ్ళ ఇమేజ్ని డిలీట్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ స్టెప్స్తో చేయొచ్చు. అయితే నేను దీనికోసం అని చెప్పి మీకు వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు దాన్ని క్లిక్ చేసినా మీరు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే లేదు, మీరు డైరెక్ట్గా ఏదైనా క్రోమ్ కానీ ఎటువంటి బ్రౌజర్ అయినా ఓపెన్ చేసుకున్న ముందుగా చేసుకున్నట్లయితే నేను కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుద్ది. లేదు అనుకున్నట్లయితే మీరు URL ప్లేస్లో truecaller.com/unlisting అని టైప్ చేసి గో మీద క్లిక్ చేసినా మీకు ఇటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ అన్లిస్ట్ అని చెప్పిస్తుంది కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క కంట్రీ కోడ్తో సహా మన ఇండియా అనుకుంటే +9 అనేది ఉంటుంది. ఏ నెంబర్ అయితే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఫ్రెండ్స్, ఈ విధంగా నా మొబైల్ నెంబర్ని అయితే నేను ఎంటర్ చేశాను. చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెంటనే మనకి ఒక టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అన్లిస్ట్ ద ఫోన్ నెంబర్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇది విధంగా వస్తుంది. అన్లిస్ట్ ద ఫోన్ నెంబర్ అని మళ్ళీ ట్యాప్ చేసినట్లయితే మీకు మీ మొబైల్ నెంబర్ అనేది అన్లిస్ట్ అయిపోయింది. 24 అవర్స్లో ఇది అనేది పోతుంది, రిమూవ్ చేస్తారని చెప్పేసి మనకు రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇది ఎవరైతే ట్రూ కాలర్లో నేమ్ అనేది అంటే వాళ్ళ అకౌంట్ లేకుంటుందో వాళ్ళకైతే ఇది పనిచేస్తుంది. అయితే అకౌంట్ ఉండి వాళ్ళకి ఎలా మరి చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ట్రూ కాలర్లో ఒక అకౌంట్ అయితే ఉంది. నా నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ట్యాప్ చేశాను. నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ అన్లిస్ట్ ద నెంబర్ అనేసి ట్యాప్ చేశాను. చేసినట్లయితే డీయాక్టివేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి వచ్చింది కదా, అంటే ముందుగా నా అకౌంట్ని డీయాక్టివేట్ చేసిన తర్వాతే ఈ పని అనేది చేయాలి. ఓకే, దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మీ ట్రూ కాలర్ని ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ట్యాప్ చేసేయండి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సెట్టింగ్స్ వస్తాయి, దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే ప్రైవసీ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ప్రైవసీలో డీయాక్టివేట్ అకౌంట్ అని చెప్పి ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎస్ మీద ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసేయండి. ఇప్పుడు మనకి డీయాక్టివేట్ అనేది అయిపోతుంది అకౌంట్. ఓకే, నాకనమాట అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది. ఓకే, దాన్ని మినిమైజ్ చేసేసి మళ్ళీ క్రోమ్ అనేది ఏ బ్రౌజర్నా పర్లేదు అక్కడికి వచ్చేసి మళ్ళీ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ట్యాప్ చేసేసి అన్లిస్ట్ ద ఫోన్ నెంబర్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసేసి మీ యొక్క నెంబర్ నుంచి డిలీట్ చేసేయండి. ఈ విధంగా చూసారుగా, ఇప్పుడు సక్సెస్ఫుల్గా నాకు అన్లిస్ట్ అనేది అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈజీ ట్రిక్స్ యూజ్ చేసి ట్రూ కాలర్ నుంచి మీ యొక్క ఫోన్ నెంబర్ అదే నేమ్ అండ్ ఇమేజ్ని ఇంత ఈజీగా మీరు ట్రూ కాలర్ నుంచి తీసేయచ్చు అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.